కళ్యాణ్ కి తనుజకి సంజన గారు అయితే దగ్గరుండి హైప్ ఇచ్చినారు అని అనిపించింది ఈ ఎపిసోడ్ లో. నామినేట్ చేసింది కళ్యాణ్, ఎందుకు ఏంటి అనేది రీజన్ చెప్పేశాడు. దాని మీద ఆర్గ్యూ చేసి సాల్వ్ చేసుకుంటే బాగుండేది, కానీ అద్దెలో తనుజాన్ లాగి చాలా పర్సనల్ గా వెళ్ళింది కళ్యాణ్ మీదకి అని అనిపించింది. అండ్ ఆమెకి ఇమాన్యువల్ తో ఉన్న బాండ్ కరెక్ట్ అయితే మిగిలిన వాళ్ళందరికీ కూడా బాండ్స్ ఉండడంలో తప్పే లేదు. కళ్యాణ్ సడన్ గా ఇమాన్యువల్ పేరు తీయగానే వాళ్ళ బాబుని గుర్తు చేసుకుని ఏడ్చింది, అది మాత్రం పర్ఫెక్ట్ సింపతి కోసమే చేసింది అని అనిపించింది. తనుజాని ఇమాన్యువల్ ఫ్రెండ్ లాగే భావించుంటే ఆమెకే వచ్చి డైరెక్ట్ గా చెప్పుండాల్సింది, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాక్ బిచ్చింగ్ చేయకుండా ఉండాల్సింది. ఆయనకి నామినేషన్ పాయింట్ ఉంటే ఆయనే చేస్తే బాగుండేది. 5 టికెట్స్ ఉన్నాయి, ఒక టికెట్ ఉంచుకొని తనుజాని నామినేట్ చేసి ఉండాల్సింది. కానీ కళ్యాణ్ కి రమ్యకి ఇచ్చి నామినేట్ చేపించడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. నాకు ఈ ఒక్క మ్యాటర్లో తనుజ కోపం రావడం కరెక్టే అని అనిపించింది. ఇమాన్యువల్ ఇదే గేమ్ కంటిన్యూ చేస్తే మాత్రం తనుజ కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతుంది అండ్ ఆయన గ్రాఫ్ అయితే తగ్గే అవకాశం ఉంది. పేట టాస్క్ లో అయితే ఆల్రెడీ సుమన్ గారు ఇంకా తనుజ అయితే కలిసి దొంగతనం చేశారు. సో రేపైతే గొడవ చాలా గట్టిగా ఉండబోతుంది అని అనిపిస్తుంది. అండ్ ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి.